ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు, శత్రువులు, మిత్రులు అందరూ కూడా క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, దేవునికి మహిమకరంగా జీవించదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరలా దేవాతి దేవుడు తన అపారమైన ప్రేమ చేత, కనికరం చేత, కృప చేత మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు చర్చించుకోవడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి లెక్కకు మించినటువంటి కృతజ్ఞతాస్థుతులు ఆయనకే చెల్లినగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి మన హోసానా మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. ఆమెన్. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న నీదు నరాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. మంచిది ప్రియులారా, రండి దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు నుంచి, లేకపోతే నా అనుభవంలో నుంచి నా మాటగా ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, ఇక్కడ హబక్కూకు రాసినటువంటి 2:13 గ్రంథం, ఇర్మియా గ్రంథం 51 అధ్యాయం 58వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, ఈ గ్రంథం సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గ్రంథం. మన తెలియక దీన్ని ఏదో గ్రంథం అని చెప్పేసి నేను ఒకప్పుడు అనుకునేవాడిని. ఇది గ్రంథాల్లో ఒక గ్రంథమేలే, పుస్తకాల్లో ఒక పుస్తకమేలే, మామూలు పుస్తకమేలే అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఇది జీవితాలు మారుస్తుంది, మనిషి పాపాలను క్షమిస్తుంది, నరకం నుండి తప్పిస్తుంది, అగ్నిగుండం నుండి. ఎందుకంటే పడిపోయినటువంటి దేవదూతలకి రాయబడినటువంటి, శపింపబడినటువంటి దేవదూతలకి ఇచ్చినటువంటి అగ్నిగుండం, వాటికి అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా తప్పిస్తుంది. మోక్షరాజ్యానికి నిత్యం కూడా యేసుక్రీస్తు అన్నటువంటి ఆయన ఎక్కడైతే జీవిస్తాడో అక్కడ ప్రతి నిత్యం కూడా ఈ మట్టి మనుష్యుడు, అంటే మట్టి ఘటంలో ఉన్నటువంటి ఆత్మ ఈ జీవాత్మని నివసింపచేస్తుంది. ఎందుకంటే ఈ జీవాత్మ పరమాత్ముడు ఇచ్చినటువంటిది. ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి జీవాత్మ ఇప్పుడు కూడా చావదు, నిత్యం కూడా జీవిస్తూనే ఉంటుంది. జీవాత్మ, పరమాత్మ, దురాత్మ, 3 ఆత్మలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఈ జీవాత్మ అంటే మట్టి ఘటంలో ఉన్నటువంటి జీవాత్మని అవతల పరమాత్ముడికి కావాలి. ఎందుకంటే తన రూపం పెట్టుకున్నాడు కాబట్టి. ఎందుకంటే తన పోలికల చొప్పున
మట్టిని తీసి తయారు చేసి ఆ ఘటంలోనికి ముక్కు రంధ్రాల ద్వారా తన ఊపిరిని పంపించాడు కాబట్టి, అంటే తన జీవవాయువుని పంపగా నరుడు జీవాత్మాయను అని చేసి ఇందులో రాయబడింది. ఆది కాండం అంటే మొట్టమొదటి, ఆది కాండం మొట్టమొదటి గ్రంథం, మొట్టమొదటి భాగం అది. ఇందులో ఇది ప్రపంచంలో 1500 సంవత్సరాలు పట్టింది ఈ గ్రంథం రాయడానికి. ఎవరు రాశారని అంటే దేవుని చేత, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ మనుషుల యొక్క చేతుల ద్వారా రాయించబడడం జరిగింది. ఆ పరమాత్మని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలన్నీ కూడా. అందుకనే మనం 2 కళ్ళతో ఆ పరమాత్మని ఎలాగా మనం చూడలేము, అదృశ్య రూపుడిని ఎలాగా మనం చూడలేము. అందుకనే ఆయన అంటాడు ఇందులో ఏమంటాడు అంటే, జనములు ప్రయాసపడుదురు కానీ చివరికి అగ్నిపాలగుదురు. 51, 58 ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం హబక్కూకు. ఇది రాసినటువంటి ఈ 40 మంది మనుషులు ఉన్నారు. 1500 సంవత్సరాలు పట్టింది. ఇందులో పామర్ల దగ్గర నుంచి పండితుల వరకు కూడా ఇందులో ఉన్నారు. జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఆయన ఈ గ్రంథం ఫస్ట్ ప్రింటౌట్ చేసింది ఇదే గ్రంథం ప్రపంచంలో. అచ్చు యంత్రం కనిపెట్టినటువంటి ఆయన పేరు అది, జాన్ గూటన్బర్గ్. ఇది ప్రపంచంలో మనం ఎవరినైనా సరే మోసం చేయొచ్చును, కానీ మనిషిని మోసం చేయొచ్చు, కానీ భగవంతుడైనటువంటి సత్యవంతుడైనటువంటి ఆ వెలుగుని మనం మోసం చేయలేం. చీకటి ఇంత పటాపంచలైపోతుంది వెలుగు వచ్చిన వెంటనే. అందుకని ఆయన అంటాడు, జనములు ప్రయాసపడుదురు అంటే శ్రమ పడుదురు, కానీ వారి శ్రమంతా కూడా వృధానే. చివరికి వాళ్ళ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే అగ్నిగుండం, మండుతున్నటువంటి అగ్నిగుండం. దేవునికి స్తోత్రం. నాకు ఈ తెలియక ఆ విధంగా అనుకునేవాడిని. కానీ ప్రయాసపడుదురు, జనములు శ్రమ పడుదురు అనే దానికి అర్థం ఏంటంటే, నా జ్ఞాననేత్రాలు వెలిగింపబడక, నా మనోనేత్రాలు వెలిగింపబడక, నా ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడక, హృదయాలు తెరవబడక, నా హృదయం తెరవబడక, నేను పట్టుకున్నదే బంగారమేమో, నేను పట్టుకున్న కుందేలే 3 కాళ్ళేమో అని చెప్పేసి నేను ఆ విధంగా వెళ్ళిపోతున్నాను. అంటే నేను పట్టుకున్న కాళ్ళని పక్కన పెట్టేసి ఆ కుందేలకు 3 కాళ్ళు, 1, 2, 3 అని లెక్కడుతున్నాను. అది పద్ధతి. ఆ విధంగా నా ఆత్మీయ జీవితం కొనసాగించి 25 సంవత్సరాలు. ఎక్కని మెట్లు లేవు, కట్టని కట్టలు లేవు, వేయని బట్టలు కూడా లేవు, మొక్కని మొక్కులు కూడా లేవు. అంత భక్తి చేసినటువంటి వాడిని. నేను ఎక్కడి నుంచో రాలేదు, ఏ అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి రాలేదు. ఇందుకే అమెరికా వాళ్ళకి మన భారతదేశం నుంచి సువార్త వెళ్ళింది. అమెరికా వాడికి మొన్న హల్లెలూయా, ఇది అమెరికా దేవుడు కాదు. రక్షణ ఏ పేరు మీద దొరకదు, ఒక యేసు అన్నటువంటి పేరు మీద మాత్రం రక్షణ పొందుకుంటాం. యేసే క్రీస్తని నీ నోటితో ఒప్పుకొని, ఆయన మృతుల్లో నుండి తండ్రి అనేటువంటి దేవుడు లేపాడని చెప్పేసి నీ మనసులో అనుకో. అంటే తండ్రి, కుమారుడు, ఆత్మదేవుడు ఈ ముగ్గురు ఒక్కరే పాత్రలు ధరించుకొని వచ్చారు. మానవుడికి మానవుడిగా ఉండకపోతే మానవుడి భాష మానవుడికి అర్థం కాదు. గొర్రెల్లో లేకపోతే ఒక కోతుల్లో ఒక కోతి అవ్వకపోతే కోతుల భాష కోతికి అర్థం కాదు. పక్షుల్లో ఒక పక్షి అవ్వకపోతే పక్షుల భాష పక్షికి అర్థం కాదు. జంతువుల్లో ఒక జంతువు అవ్వకపోతే జంతువుల భాష జంతువుకి అర్థం కాదు. అందుకని మనుషుల్లో ఒక మనిషిగా ఆయన అవతారం ఎత్తి మన దగ్గరికి వచ్చాడు ఆయన. నేను అందుకే వచ్చాను, నీకు బోధించడానికి, చెప్పడానికి. ఈ మార్గాల్లో నువ్వు నడిచినట్లయితే మోక్షరాజ్యాన్ని చేరుకుంటావు, లేదంటే నిత్యం కూడా కాలుతున్నటువంటి అగ్నిగుండాన్ని నువ్వు చేరుకుంటావు. ఇది సత్యం. ఇది దేవునికి స్తోత్రం కలను కాక. ఇదే సమయం, రక్షణ భాగ్యం. యేసయ్యా నన్ను క్షమించు, నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించు తండ్రి, యేసు నామములో అడుగుతున్నాను నాయన అని చెప్పి చిన్న మాట చెప్పు, చిన్న ప్రార్థన చేయి. అదే ప్రార్థన, దేవునితో మాట్లాడడమే ప్రార్థన. దేవుడి మాటలనే విత్తనాలు హృదయం నేల మీద నాటిపించే సాన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నాయన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 23 వాక్యాలు చూడండి ఒకసారి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము
వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీయందు నేనును నాయందు వారును ఉండులాగున నీవు వారిని దీవించు ప్రభువా తండ్రి. అదేవిధంగా లోకము నేను నీయందున్నట్లు వీరందరూ కూడా నాయందున్నట్లు తెలుసుకునేటట్లు నేను మహిమ, నువ్వు నాకు ఇచ్చిన మహిమే వారికి కూడా నేను ఇవ్వటం జరిగింది. అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో సేమ్ అదేవిధంగా అదే ప్రేమతో వారిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అని లోకం తెలుసుకోవాలి. లోకంలో నీకు మహిమ రావాలి. ఎవరి ద్వారా? ఈ నీ పిల్లల ద్వారా. ఎందరినైతే నువ్వు నాకు ఇస్తున్నావో, ఎందరైతే నీ అనుమతితో నువ్వు నా దగ్గర పంపిస్తున్నావో, ఎందరైతే నా నామంలో బాప్తిజం తీసుకొని నిన్ను అంగీకరిస్తున్నారో వారందరూ కూడా నీ ప్రజలే కదా. నువ్వు నన్ను వారందరికీ సంచికరువుగా పంపించావు. నా ఆత్మలో కూడా ఒక పాలు ఇచ్చావు. మొదటి యోహాను 4:13 ప్రకారంగా నాకు ఇచ్చావు కదా ఆత్మ. ఆ ఆత్మలో వాళ్ళకి పాలు ఇచ్చావు నువ్వు. అది కాక మొదటి యోహాను 4:17 నేను ఇట్టివాడినై ఉన్నానో వారు కూడా అట్టివారై ఉన్నారని చేసి నువ్వే సెలవిచ్చావు నా ద్వారా. కాబట్టి నువ్వు నాకు ఏ మహిమ అయితే ఇచ్చావో అదే మహిమను వారికి కూడా నేను ఇవ్వడం జరిగింది అంటున్నాడు. చూసా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి అనమాట. అంటే ఇక్కడ ప్రియులారా మనం ఒకటి తెలుసుకోవాలి, ఒక సత్యాన్ని. ఈ సత్యం ఎప్పుడైతే సాధారణంగా ఈ సత్యం అర్థం కావడం చాలా కష్టం. అంటే మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలోనూ ఉంటుంది. 2:14 ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు అర్థం కావు. అవి ఆత్మ వలన వివేచింపబడి లేదంటే ఆత్మ అనుభవం చేత మాత్రమే అర్థమవుతాయి. కానీ అది ఆత్మయందు ఆసక్తి కలిగినటువంటి వారికి ఈజీగా అర్థమవుతాయి. ఆత్మయందు దాహం కలిగినటువంటి వారికి ఈజీగా అర్థమవుతాయి. నా ప్రభువు నేను ఇతరులకు చూపించాలి. నా ప్రభు బంగారం అయి ఉన్నాడు. నా ప్రభు మహాదేవుడై ఉన్నాడు. నా ప్రభు మేలి పర్వతమై ఉన్నాడు. నా ప్రభుని మించినటువంటి వాడు దేవుడు అన్నవాడు ఇంకెక్కడ లేడు, ఎవడు రాడు అన్నటువంటి మనసు నీకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ మాట అర్థమైపోతుంది. ఆకలి పుట్టాలి. ఆహారం ఆకలి పుట్టకుండా ఈ తల్లి చూశారు. నాకు తెలిసినటువంటి ఫ్యామిలీ పుట్టగా వాళ్ళు గర్భం కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఈలోగా దేవుడు కొన్నాళ్ళకి ఒక బాబుని ఇచ్చాడు. అంతవరకు వాళ్ళ యొక్క కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఎన్నెన్నో ప్రార్థనలు జరుగుతుండేవి. ఎప్పుడైతే అబ్బాయి పుట్టాడో ఇంకా ఉపవాస ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఆడికి సొంతం అయిపోయినాయి. ఇంకా ఆడితోనే ముగిసిపోయినాయి. ఓకే, ఇంకా ఆడికి ఇంకా తినకపోయినా సరే తిను అని వాడు బొండలో తయారయ్యాడు. ఇప్పుడు ఆకలి లేకపోయినా ఊరికే తినిపిస్తున్నటువంటి వారికి ఆ ఆహారం విలువ తెలియదు. చిన్నపిల్లడు అనుకోండి, మామూలు చెప్తున్నాను. ఇప్పుడు మనం పెద్దవారిగా ఆకలి లేకుండా ఏ వస్తువు తిన్నా సరే దాని విలువ తెలియదు. ఆకలి పుట్టేటప్పుడు నువ్వు కొంచెం గింజనివ్వు, అది అమృతంలా స్వీకరిస్తాడు. ఎందుకు? ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట. దేవునికి స్తోత్రం కలనుగాక. హల్లెలూయా. ఇది లోక సామెత. అలాగనేటట్లు ఇది 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 ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు అర్థం కావాలంటే చాలా కష్టం. అందుకని ప్రభువా నా ఆత్మీయనేత్రాలు వెలిగించయ్యా, నీకోసం నా జీవితం వర్ధిల్లాలయ్యా, నువ్వు ఉండబట్టే కదా నేను సజీవ లెక్కల్లో ఉన్నాను కదా, ఎన్నో అద్భుతాలు జరిగించావు కదా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించావు కదా, ఎన్నో మేళ్ళు ఉపకారాలు నీ ద్వారా నేను పొందుకున్నాను కదా, నిన్ను గురించి నేను లోకానికి చాటి చెప్పాలయ్యా. మహాదేవుడు ఇక్కడ ఉన్నాడని, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ఉన్నాడని, జీవితాలు మార్చే దేవుడు ఉన్నాడని,
జీవితానికి నెమ్మదినిచ్చేటువంటి దేవుడు ఉన్నాడని నేను చెప్పాలయ్యా. ఇంక నీ గురించి నేను తెలుసుకోవాలయ్యా. నడిపించు నాన్న, నడిపించు డాడీ, ప్లీజ్ డాడీ అని ఎప్పుడైతే నీ హృదయం ద్రవిస్తుందో, నీ హృదయం కటకటలాడిపోతూ వెంటనే తండ్రి, నా కుమారుడా, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను, నేనెవరో పూర్తిగా నేను తెలియజేస్తాను అని ఆయన ఇచ్చేస్తాడు. ఒకప్పుడు నేను ఈ సువార్త పల్లెటూళ్ళంట పరిగెత్తించి అంటే ఒక నానుడు ఉంది కదా, ఇది తక్కువ కులాల దేవుడు అనేటువంటి నానుడు ఉంది అందరికను. అందుకే నేను ఏం చేసేవాడిని అంటే, ఈ కోమట్లని, సావుకారులని, బ్రాహ్మణులని, లేదంటే రెడ్డిస్ అని, లేదంటే కాపులని, అగ్రవర్ణాల వారు ఎవరైతే నమ్ముకుంటారో వారిని తీసుకెళ్ళి ఒక స్పీకర్గా నేను ఆ విలేజ్లో ప్రజెంట్ చేసేవాడిని, మెసేజ్ ఇప్పించేవాడిని, ఆర్కెస్ట్రా తీసుకెళ్ళి పాటలు వినిపించేవాడిని. అలాగే రకరకాలుగా అన్నీ కూడా, ముసలాళ్ళకైతే మేల్ వీడియోస్కి అయితే పంచి కమీజులు, అలాగే ఫిమేల్ వీడియోస్ అయితే ఆడవాళ్ళైతే భర్త లేని వారికి వాయిల్ చీరలు కొని పెడుతుండేవి. మంచి బిర్యానీ, టేస్టబుల్ బిర్యానీ తయారు చేయించి అక్కడ మొత్తం ఊరందరికి కూడా వీళ్ళు ఏం చేసేవారంటే సంపూర్ణంగా ఆ యొక్క సువార్తను ప్రకటించలేకపోతుండేవారు. ఎందుకంటే ఆ ఊరిలో ఎవడొచ్చి మీదకి వచ్చేస్తాడో, ఎవడొచ్చి రాయిసిరేస్తాడో, ఎవడొచ్చి కలబడిపోతాడో భయం. ఇది ఆత్మ అభిషేకం లేనటువంటి వారికి ఈ భయం కలిగి జీవిస్తారని నేను లేటుగా తెలుసుకున్నాను తర్వాత. అప్పుడు నేను అడిగాను, డాడీ, వీళ్ళైతే నీ గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నారు, సగం సగం మింగేస్తున్నారు, నా ధనం ఖర్చు అవుతుంది, నా శ్రమ ఖర్చు అవుతుంది, నా వేదన ఖర్చు అవుతుంది, అన్నీ వృధా అయిపోతున్నాయి డాడీ. నువ్వు నాకు క్లియర్గా నీ గురించి నాకు తెలియజేస్తే నేనే తెలియజేస్తాను డాడీ అని చెప్పేసి ఎప్పుడైతే డాడీని అడిగానో అప్పుడు ఆయన మొత్తం శ్లోకాలు ఒక 15-16 శ్లోకాలు నాకు ఇవ్వడం, తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాను. నాన్న, ఇలాగ ఇందులోంచి నేను వెలువడ్డాను, ఇందులో నేను బయలుపరచబడ్డాను నాన్న అని చెప్పేసి ఆయన తెలియజేసరికి చాలా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఇంకా అక్కడి నుంచి నన్నే సువార్తికుడిగా వాడుకున్నాడు దేవుడు. అనేకమైనటువంటి స్థలాలు తీసుకుని వెళ్ళాడు, అనేకమైనటువంటి స్టేజ్లు ఎక్కించాడు, అనేక పెద్ద పెద్ద వారి మధ్య ఆలయాల్లో కూర్చున్నటువంటి పూజారుల మధ్యకి కూడా తీసుకెళ్ళిపోయాడు నన్ను. పూజారుల మధ్యకి, పండితుల మధ్యకి, దేవుని తెలియనటువంటి ప్రజల మధ్యకి, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్, శివసేన వాళ్ళందరి మధ్యకి తీసుకెళ్ళి సవాల్పూర్వకంగా, కబడ్దా, ఇతను మించిన దేవుడు ఇంకెవడన్నా ఉన్నట్లయితే చూపించండి, నా మెడకాయ మీద తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పెడతానని చెప్పేసి బ్రహ్మాండంగా దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అదేవిధంగా ప్రకృతిని పక్కన పెట్టేసి ఆత్మ సంబంధమైనటువంటి ఆయనతో మనం ఎప్పుడైతే పరిచయం చేసుకుంటామో, ఎప్పుడైతే మనసు ఇచ్చి ముందుకెళ్తామో, తండ్రి ఏది కూడా దాచుకోడండి. తండ్రి ఏది కూడా దాచుకోడు. మన తండ్రి శరీరానికి అన్న తండ్రి తను దాచుకొని ఏమి పిల్లలకి పక్కన పెట్టేసి అన్యాయం చేయడు. ఫస్ట్ పిల్లలు తింటూ ఉంటే తండ్రి సంతోషిస్తుంటాడు. అట్టి విధంగానే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. డాడీ, నువ్వు నాకు ఇచ్చినటువంటి మహిమ ఏదైతే ఇచ్చావో, ఏ అధికారాలు ఇచ్చావో, ఏ ఆధిపత్యాలు ఇచ్చావో, ఏ ఆశీర్వాదాలు ఇచ్చావో, ఏ ఆనందం అయితే ఇచ్చావో, ఏ సంతోషం అయితే ఇచ్చావో, ఏ ఆరోగ్యం అయితే ఇచ్చావో, ఏ యొక్క మరి ఫలితమైనటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి మరి పరిస్థితులు ఏదైతే నాకు ఇచ్చావో అవన్నీ కూడా నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వచ్చినటువంటి నీ పిల్లలైనటువంటి వారందరికీ నేను ఇవ్వడం జరిగిందయ్యా నా ద్వారా. కాబట్టి నా స్థానంలో వీరిని నువ్వు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు డాడీ, నీకు స్తోత్రాలు డాడీ. కాబట్టి ప్రజలందరూ కూడా సిగ్గుపడేటట్లు, ప్రజలందరూ కూడా నీ మహిమను తెలుసుకునేటట్లు నీ మహిమ నా ద్వారా వీరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను నీ యందున్నానని, నీవు నా యందున్నామని, మనిద్దరం ఒకరినొకరు పొందుకున్నామని, ఏకాగ్రతతో, ఏకాత్మతో, ఏకశరీరంతో ఉన్నామని, వీరు కూడా మన యందున్నారని ప్రజలందరూ తెలుసుకునేటట్లు నువ్వు సహాయం చేయి నాయన, వారిని దీవించి ఆశీర్వదించు ప్రభా అని చెప్పి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అంటే తండ్రి స్థానంలో కుమారుని పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఇదిగో నా కుమారుడా, నేనే శరీరాన్ని ధరించుకొని నువ్వు ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నువ్వు అధికారం చేపట్టి అపవాది మీద నువ్వు దాడి చేయాలో, గద్దించి వాడిని పంపించాలో, దేనికి జబ్బుకైనా, వ్యాధికైనా, ఏ రోగానికైనా, ఇబ్బందికైనా
ఏ సమస్యకైనా దేనికైనా సరే నువ్వు జడిసిపోకుండా నువ్వు నా స్థానంలో నిన్ను పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఆత్మరూపంలో మరలా నీ దగ్గరికి వచ్చి నీతోనే నివసిస్తాను, నీలో నివసిస్తాను. నేను నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, నా రక్తం ఇచ్చి నిన్ను కడుక్కున్నాను. ఏది? నీ హృదయాన్ని కడిగి పవిత్రమైనటువంటి స్థలంగా మార్చుకొని దాన్ని ఆలయంగా నేను ఉపయోగించుకొని నేను నీలో జీవిస్తూ నేను వారిలో జీవించి సంచరించదును అనేటు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్య ప్రకారంగాను నువ్వు మిళితమై ఉన్నా కనుక నా కుమారుడా, నువ్వు దేనికి జడివద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, వెనక్కి జంకొద్దు, వెనక్కి అడుగేయొద్దు. ఆ రోజున దావీదు ఎలాగైతే చిన్న రాయి పిక్క పట్టుకొని పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి వాడి మీదకి శత్రు మీదకి వెళ్ళాడో అదే విధంగా నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళు. ధైర్యంతో నీలో జీవిస్తున్నటువంటి నన్ను నువ్వు తలపోసుకో. నా మీద నీ భారం వేయి, నా మీద నీ మనసుంచు, నా మీద నీ ఏకాగ్రత ఉంచు, నా మీద నీ దృష్టి పెట్టు. విజయం ఇస్తా, నీ పక్షాన నేనే యుద్ధం చేస్తా, నేనే విడిపిస్తా, నేనే నిన్ను వీరునిగా నేను చేసి నిలబెడతా అని చేసినట్లు. దేని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమంటాం అంటే, తండ్రి, దేవా, యేసయ్యా, రా రా రా, ఈయన కొట్టు, ఈయన తన్ను, ఈ సమస్య తీర్చు, ఈ ఇబ్బంది నుంచి విడిపించు అని మనం కేకలేస్తాం. నాయనా, నా గురించేనా చనిపోయావు, అయ్యో ఎంత పని చేసావయ్యా అని చెప్పేసి 40 దినాలు శోక సముద్రాల్లోని ముందు కలిసిపోతాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే ఎనవీలు మానేస్తాం, ఒక పూట భోజనం చేయడం మానేస్తాం. కొంతమంది అయితే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చివరికి శవాలైపోతారు. ఎందుకు వచ్చిన పాటలు అవన్నీ? తండ్రి, నన్ను ఏంటంటే బికారిగా ఉండాలని కాదు, దర్జాగా హుందాతనం కలిగి ఆనందంతో నింపబడి ఆరోగ్యం చేత గంతులు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్ను రక్షించడానికి, నిన్ను ఆశ్రదించడానికి ఈ భూమి మీదకి వస్తే నువ్వు వచ్చావు లబో దిబో నెత్తునూరు కొట్టుకొని ఆడిలా చేశాడు, ఈడు అలా చేశాడు, ఆడిని తన్ని ప్రభా, ఈయన కొట్టు ప్రభా, ఆడిని దించే ప్రభా, ఈయన ముంచే ప్రభా అని చెప్పి అది తండ్రికి ఇష్టం లేదు. హల్లెలూయా. నువ్వే శక్తిని పుంజుకొని ముందుకెళ్ళాలంతే. అడిగేయి, విజయాన్ని నేను ఇస్తా, చెయ్యి, ఒక్క అడిగేయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిదీ కూడా వెనకంచి, ప్రతిదీ కూడా ఈ యొక్క వాక్యాలు మనం తెలుసుకోవాలి, వాక్యం బాగా చదవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, నడిపింపు, ఆశీర్వాదం, దీవెన ఉండేటప్పుడు దేనికి నువ్వు జంకవు. ఎవడు కూడా నీ ముందు రాలేడు. పరమాత్ముడు మాట్లాడేటప్పుడు దురాత్ముడు ఎవడు కూడా మాట్లాడలేడు, ముందుకు రాలేడు. ఎందుకంటే నువ్వు బ్రతుకు దినంలోని కూడా కృపాక్షేమాలన్నీ వెంట వస్తాయి. నువ్వు బ్రతికిన అన్నాళ్ళు కూడా ఏ మనుషుడు కూడా నీ ముందు నిలబడలేడని చేసి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్య ప్రకారంగాను అట్టి విధంగా దీవించాడు తండ్రి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలోని విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించి సాయన నీరు పసిపాడికి ఫలింపచేయను కాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినాన స్పాన్సర్ చేసినటువంటి వారు జీవన్ అనేటువంటి కుమార్తె, వారి యొక్క నాన్నగారికి కృతజ్ఞతగా దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మరి వాళ్ళ నాన్నగారిని ముట్టి స్వస్థపరిచి ఇంటికి తీసుకురావడం జరిగింది. అందుకు కృతజ్ఞత ముందుకుండానే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే కృతజ్ఞతపూర్వకంగా ఈ స్పాన్సర్ చేయడానికి ఆమె డబ్బులు పంపించడం జరిగింది. దేవుడు ఆమె కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. జీవన్ ఇంకా నీవు, నీ కుటుంబం, నీ ఫాదర్, మదర్ అందరూ కూడా సజీవ లెక్కల్లో ఉంటూ ఆనంద ఆరోగ్యాల చేత ఆశీర్వదింపడదురు గాక. అనేక మందికి ఇచ్చి చేతులుగానే దీవించబడదురు గాక. మీ అప్పులు ఊపులన్నింటిలోంచి పైకి లేవనెత్తబడదురు గాక. దేవుని స్తోత్రం కలను గాక. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. అంతేకాకుండా ప్రియులారా, ఇంతవరకు ఎంతమంది అయితే గుప్పెళ్ళిప్పి ఈ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీకి ముందుకు సాగి అందరినీ కూడా దేవుడు పుష్కలంగా సమృద్ధిగా ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతేకాదు ప్రియులారా, ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ అన్నటువంటి కార్యక్రమం ఆరాధన టీవీ ఛానల్లో రిలీజ్ అవుతుంది, టెలికాస్ట్ అవుతుంది. చూడండి, అందరికీ పంపించండి కూడా. ఓకే. అలాగే బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ అన్నటువంటి కార్యక్రమాన్ని మీ యొక్క యూట్యూబ్లో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోయినట్లయితే చేసుకోండి, డైరెక్ట్గా మీ యొక్క యూట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఓకే. అంతేకాకుండా ప్రియులారా, అనాథ ఆశ్రమం మరి మేము సందర్శించి వారికి కూడా ఒక నెలకి ఒక 10,000 రూపాయలు ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ తరఫున ఖర్చు పెడుతున్నాం. అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి నెల మొదటి బుధవారం ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చర్చ్ పేరు ఏం పేరంటే ఎస్పీజీ తమిళ్ చర్చ్. అక్కడ గేట్ మ్యాన్ ఉంటాడు, ఫ్లెక్సీ కూడా గేట్కి కట్టేసి ఉంటుంది. నాది అడిగితే పంపించేస్తాడు లోపలికి. లెఫ్ట్ సైడ్ లోపలికి వచ్చేసండి.
ఓకే, అందరం కూడా కలుసుకుందాం. చాలామంది వస్తూ ఉన్నారు, దేవుని చేత దీవించబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, మంచిగా ఆశీర్వదింపబడుతున్నారు. దేవుడు ఆశీర్వదింపండి గాక. అలాగే ఇక్కడ చర్చి వర్షిప్ తాలూకా ప్లేస్ ఏంటంటే త్రిపులేశ్వరం సాలిపేట అంటే తీసుకొచ్చేస్తాడు. అక్కడ ఆంజనేయ తాలూకా విగ్రహం ఒకటి ఉంటుంది, సాలిపేట ఆంజనేయ విగ్రహం దగ్గరికి వచ్చి మీరు నాకు ఫోన్ చేసినా, లేదంటే స్ట్రైట్గా ముందుకు వచ్చేసిన బోర్డులు ఉన్నాయి త్రిపులేశ్వరరావు, ఆ బోర్డు యారో మార్క్ పెట్టి ఉంటుంది, దాని మా యొక్క స్థలాన్ని తీసుకొచ్చేస్తుంది. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, జీవం గల తండ్రి, నీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. ఇంతవరకు నా తండ్రి ప్రభా, నీ అమూల్యమైనటువంటి మాటలు, వారిని బలపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు, విశ్వాస లోతుల్లోకి నడిపించే మాటలు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా తండ్రి ప్రభా, ఇగో జలతైలాలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, వాటన్నిటిని కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఎక్కడెక్కడైతే అవి ప్రోక్షిస్తున్నారో, ఎవరెవరైతే సేవిస్తున్నారో, ఏ బాధలతో ఏ యొక్క సమస్యలతో ఉన్నారో అక్కడ యేసు నామములో గొప్ప కార్యం జరుగునుగాక, గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప ప్రభావం కలుగునుగాక, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ప్రతి దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అపవిత్ర శక్తులు, బాణమ శక్తులు, మాంత్రిక శక్తులు, చెలంగి శక్తులు, చేతబడి శక్తులు, ఏ శక్తుల చేత అయితే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ గృహం అంతా వెలుగుతో నిండిపోవునుగాక, ఆ హృదయ శరీర ప్రాణాలన్నీ కూడా ఆరోగ్యంతో నిండిపోవునుగాక. వాళ్ళ యొక్క అప్పులు ఊపుల నుంచి పైకి లేవనెత్తబడుదురుగాక. ఉద్యోగాలు, ఓ వివాహాలు కాని వారి వివాహాలు, అలాగే నా తండ్రి ప్రభు, గర్భఫలాలు లేనటువంటి వారికి గర్భఫలాలు యేసు నామములో కలుగునుగాక. సమృద్ధికరమైన దీవెనలు పొందుకుందరుగాక. యేసయ్య నామమునకి గొప్ప మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకను పొందుకుని నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరి యొక్క దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ గొప్ప మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుందరుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.